మిడ్ డే మీల్స్ మీద గరికపాటి గారు ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా తప్పే. ఇంకా అందులో వేరే ఆర్గ్యుమెంట్కి అసలు స్కోపే లేదు. గరికపాటి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన చెప్పే చాలా విషయాలు నాకు బాగా నచ్చుతాయి. పురాణాలు ఇతిహాసాలనే కాదు, ఈ కాలం సొసైటీని ఉద్దేశించి ఆయన చెప్పే చాలా విషయాలు, మెజారిటీ ఆఫ్ ద విషయాలు, అఫ్కోర్స్ ఇలాంటివి ఒకటి రెండు విషయాలు మనం ఏకీపించడం ఉంటాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద విషయాలు నాకు నచ్చుతాయి. సంథింగ్ లైక్ అత్త కోడలు ఎలా ఉండాలి, మొగుడు పిల్లలు ఎలా ఉండాలి, అన్న చెల్లెళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు ఈ సమకాలీన సమాజానికి సంబంధించిన కూడా ఆయన చెప్పేవి చాలా వరకు కరెక్ట్గా అనిపిస్తాయి, బాగుంటాయి. వాటన్నిటిని నేను అడ్మైర్ చేస్తాను, వింటాను, ఆనందిస్తాను. ఓకే, ఏదైనా తప్పులుంటే ఓకే ఇలా చేయాలి కదా అని చెప్పి తెలుసుకుంటాం, అన్నీ చేస్తాం. బట్ ఈ పర్టికులర్ విషయంలో గురువు గారు అవగాహన లేకుండా మాట్లాడారు. నేను ఎప్పుడు ఇలా మాట్లాడతాను ఆయనకి అగైనెస్ట్గానో లేదంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు అగైనెస్ట్గానో అనుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ తప్పే ఎవరు చేసినా తప్పే. ఎంత గురువు స్థానంలో ఉన్నా ఆయన చెప్పింది తప్పైనప్పుడు మనం అది చెప్పడంలో తప్పు లేదన్నది నా భావన, సరేనా? సో ఈ పర్టికులర్ విషయంలో ఆయన అవగాహన లేకుండా, అంటే సరైన నాలెడ్జ్ లేదేమో, ఏదైతే మిడ్ డే మీల్ ఉందో దాని మీద సరైన నాలెడ్జ్ లేదేమో, అందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమో అనుకుంటున్నా. నీకే నాలెడ్జ్ ఉందిరా నువ్వు చెప్పడానికి వచ్చావంటే, నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది, ఐడియా ఉంది. మా కజిన్స్, మా అన్నయ్యలు కానీ మా వదినలు కానీ చాలామంది గవర్నమెంట్ టీచర్స్. సో మేము వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు, సో ఐ హ్యాడ్ సమ్ ఎనఫ్ నాలెడ్జ్. గవర్నమెంట్ టీచర్స్ ఎలా వర్క్ చేస్తారు, గవర్నమెంట్ పిల్లలు ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ పడే కష్టాలు ఏంటి, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, చాలా వరకు మేము డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి రీసెంట్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది, ఫెయిర్ ఐడియా ఉంది ఏం జరిగింది ఏంటి. పర్టికులర్గా మా నాన్న వాళ్ళు శ్రీకాకుళం, సో వీళ్ళందరూ శ్రీకాకుళం అటు సైడ్ టీచర్స్. కాబట్టి పర్టికులర్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ స్టూడెంట్స్ ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటి, అవన్నీ నాకు బాగా తెలుసు. సో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో గరికపాటి గారు ఏదో ఒక సభలో దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ టీం క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, ఇది పర్టికులర్ రాజమండ్రి సభలో కాదు, ఇది ఎక్కడదో వేరే సందర్భంలో మాట్లాడిన మాటలు అదే ఇచ్చారు. కానీ బట్ స్టిల్ ఏ సందర్భంలో మాట్లాడినా ఈ పర్టికులర్ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్కి సంబంధించి అవి ఖచ్చితంగా రాంగే. సో ఆయన ఏం చెప్పారంటే, అందులో మిడ్ డే మీల్స్ కోసం మాట్లాడారు. మిడ్ డే మీల్స్ కోసం మాట్లాడతా వీడియో ఇక్కడ నేను ప్లే చేయట్లేదు, ఎందుకంటే వీడియో ఉన్న అన్నిటికీ వాళ్ళు స్ట్రైక్లు ఇచ్చుకుంటే వెళ్తున్నారని తెలిసింది. సో వీడియో ప్లే చేయను, ఇట్లా కూడా వినిపించిన అది కూడా ప్రాబ్లం అయింది. చెప్తాను నేను మీకు వెర్బల్గానే చెప్తా. ఏంటి అంటే, స్కూల్లో మధ్యాహ్న భోజనం ఎక్కువైపోయింది, మిథ్యానం అయిపోయింది అని చెప్పి, చదువు మిథ్యానం అయిపోయిందని చెప్పి, చదువు గురించి పట్టించుకోవట్లేదు, భోజనాల గురించి పట్టించుకుంటున్నారని. భోజనంలో గుడ్డు ఏంటి గాడిది గుడ్డు అన్నట్టు గుడ్డుని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు. ఈ పాయింట్లన్నీ మిడ్ డే మీల్ కోసం తప్పు పట్టారు, ఈ గుడ్డు కోసం కూడా తప్పు పట్టారు. నీటికి చెప్తాను ఎందుకు ఇవన్నీ అవసరం అన్నది. అన్నం తినేవాడికి గుడ్డు పెట్టేది ఏంటి బుద్ధి లేకుండా అని, చదివితే చదువు లేకపోతే వెళ్ళిపో అని చెప్పి, పైగా ఈ గుడ్డు లెక్కలన్నీ మాస్టర్లు రాసుకోవాలి, ఇంకా వాళ్ళు ఎప్పుడు చదువు చెప్పాలి, ఎన్ని గుడ్లు ఉన్నాయి, ఎన్ని గుడ్లు పగిలాయి, ఎన్ని గుడ్లు తిన్నారు అది అని చెప్పి, పిల్లలకి భోజనాలు పెట్టడం ఏంటి, తెచ్చుకోమని చెప్పాలి కానీ అండి, తెచ్చుకొని లేదంటే లేదు అని చెప్పి, పిల్లలకి భోజనాలు పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి ఇన్నిస్తే చదువుతాడా, శోభం పెళ్లి కొడుకులా తిరుగుతాడు కానీ, శోభం పెళ్లి కొడుకులా మంచం ఎక్కి కూర్చుంటాడు కానీ. పిల్లల కోసం మాట్లాడాం, సరే మాట్లాడదాం, ఒక్కొక్క పాయింట్ విడిగా మాట్లాడుకుందాం. చదువు భోజనం పెట్టడం ఏంటి, పుస్తకాలు ఇయటం ఏంటి, యూనిఫామ్ ఇయటం ఏంటి, ఎన్ని చేస్తే వాళ్ళు చదవరు అన్నట్టు ఆయన ఉద్దేశం. అయితే ఎందుకు చదువుతాడు, సో విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా అని చెప్పి వాళ్ళకి ఇచ్చే ఈ బేసిక్ నీడ్స్ని కూడా గురువుగారు సౌకర్యాలు అనుకుంటున్నారు. మేబీ ఆయన చదువుకునేటప్పుడు ఎన్ని లేవు ఇవ్వలేదని చెప్పి అలా అక్కడి నుంచి ఇక్కడికి కంపేర్ చేసుకునే తెలియదు కానీ, బట్ ఇలా చెప్పుకుంటూ ఉన్నారు, నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తెచ్చుకో అది అని చెప్పి. ఓవరాల్గా లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం నా వీడియోలు ఎన్ని ప్రభుత్వాలు చూస్తే గట్టి అలా చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్తూ, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్పితే పుస్తకాలు ఇవ్వటం, ఈ బట్టలు ఇవ్వటం ఇవన్నీ కాదు, అన్నం పెట్టడం ఇవన్నీ కాదు, మేము చాలా ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత తీసుకుంటాం, నమ్మకం ఉంటేరా లేదంటే వెళ్ళిపో. ఈ మాటని దమ్ము ఎవరికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఎందుకంటే మళ్ళీ ఇల్లు రావాలని. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ వరకు తీసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఈ మిడ్ డే మీల్ని కూడా సమ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్ లాగా అనుకొని ఇలాంటి స్కీమ్స్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ప్రజలు కొంతమందికి కొన్ని ఇలాంటి థాట్స్ ఉంటాయి. ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ప్రజలు సోమరబోతులు అయిపోతున్నారని, ఇదని ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ థాట్స్ ఉంటాయి. అది వేరే పాయింట్, అది రైట్ ఆర్ రాంగ్ అనేది సమ్ డిఫరెంట్ స్టోరీ. సో అలాంటిది ఒకటి స్కీమ్ అనుకొని, ప్రభుత్వాలు ఇలాంటి స్కీములు కాదు, మేజర్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో చదువు చెప్పాలి, చదువు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, మిగతావేమీ అవసరం లేదు, వీళ్ళు కేవలం ఓట్ల కోసం మళ్ళీ అధికారం రావడం కోసమే ఇలాంటివన్నీ నడిపిస్తున్నారు అని అనుకున్నారు. ఇక్కడే పొరపాటు పడ్డారు. ఇది వేరే స్కీమ్ కోసం ఆయన ఏదైనా చెప్పుంటే, సంథింగ్ లైక్ ఫ్రీ బస్సు లేదంటే అమ్మఒడో ఏదో ఒకటి అలాంటిది ఏదో చెప్పుంటే వేరేలా ఉండేదేమో. బట్ ఈ పర్టికులర్ ఏంటంటే, ఇది ఇంకొక వెల్ఫేర్ స్కీమ్ లాంటిది కాదు. ఇది మిడ్ డే మీల్ అన్నది 2001 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మ్యాండేట్. ఇది
ఇది కేవలం ఆంధ్ర, తెలంగాణ ఇక్కడ మాత్రమే జరుగుతున్న ఈ 2-3 రాష్ట్రాలు జరుగుతున్న మిడ్ డే మీల్స్ కాదు. త్రూఅవుట్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో, అన్ని యూనియన్ టెరిటరీస్లో మ్యాండేటరీగా జరుగుతున్న ఒక ప్రోగ్రాం. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే నడపట్లేదు. 60:40 అంటే 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. సో పిఎం పేరు మీద అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందుతున్న ఫండ్స్ వాళ్ళవి, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ వేసుకున్న ఫండ్స్ వేసుకొని ఈ మిడ్ డే మీల్ అనేది నడిపిస్తున్నాయి. దీనికి మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ తీసుకురావడానికి, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ రన్ చేయడానికి, అందులో ఈయన చెప్పిన గుడ్లు ఇవ్వటానికి కానీ, స్కూల్ బెల్ట్లు ఇవ్వటానికి కానీ, వీటన్నిటికీ చాలా రీజన్స్ ఉన్నాయి. చెప్తాను చూడండి. అసలు మేజర్ రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఇవి నడపాలి, ఎందుకు ఇది అవసరం అంటే, ఇంక్రీజింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్ అండ్ అటెండెన్స్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఈ ప్రభుత్వ బడులకు వస్తారో వాళ్ళు పేదవారు. అసలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పిల్లలంటే కనీసం వాడు ఏదైనా పనికి వెళ్తే ఒక 10 రూపాయలు 20 రూపాయలు సంపాదిస్తాడు, వాడికి ఉపయోగపడిద్ది, రెండు ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది అనుకునే ఆలోచనలతో ఉన్న పేదవాళ్ళు. అలాంటి వాళ్ళు పిల్లల్ని పంపించాలంటే వాడు ఏం పని చేయకపోగా మళ్ళీ ఆడికి మనం స్కూల్ ఫీజులు కట్టి, పుస్తకాలు కొని, బట్టలు కొని, మళ్ళీ ఆడికి భోజనం పెట్టి, ఇదంతా ఎవరు చేస్తారన్న టైంలో తీసుకొచ్చిన పథకం ఇది. సో దట్ మీరు ఏమి చేయవసరం లేదు, మీరు పిల్లల్ని పంపించండి, భోజనం మేము పెడతాం, చదువు మేము ఫ్రీగా చెప్తాం అని చెప్పి లేటర్ ఆన్వర్డ్స్ ఏదైతే గురుగారు చెప్పారో స్కూల్ యూనిఫామ్స్, బుక్స్, బెల్ట్లు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఏమైందంటే, స్కూల్కి వచ్చే పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పేదవాళ్ళు ఉండటం వల్ల కొంతమంది చిరిగిపోయిన డ్రెస్సులు, పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నవి, సరైన బెంచులు లేకపోవడం, సరైన షూస్ లేకపోవడం, సరైన అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మనం డిఫరెన్షియేట్ చేసి ఈజీగా చెప్పేయచ్చు, వాళ్ళ అవతారాలు వీళ్ళ అవతారాలు చూసి. సారీ టు సే దిస్, బట్ అలాంటి పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మిడ్ డే మీల్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, ఈ బెల్ట్లు, షూలు, షర్ట్లు ఇవ్వటం ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయి అంటే, అలాంటి పరిస్థితి అంటే చిరిగిపోయిన బట్టలు కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఎవ్రీ ఇయర్ 2 జతల స్కూల్ యూనిఫాము, పుస్తకాలు కూడా కొనుక్కునే స్థితిలో ఉండి స్కూల్ డ్రాప్ అవుట్ అవుతారేమో అని చెప్పి అలా కాకుండా పుస్తకాలు, ఒకవేళ స్కూల్కి వచ్చినా వాళ్ళకు కూడా అందరిలాగా ఈక్వల్గా చదువుకునే అవకాశం ఉండాలని చెప్పి పుస్తకాలు, బెల్ట్లు. సో కంపారిజన్ అన్నది రాకూడదు, వాళ్ళు ఏంటి అలా ఉన్నారు, నేనేంటి ఎలా ఉన్నాను అని రాకూడదు. విద్యార్థికి ఫోకస్ అన్నది చదువు మీద ఉండాలి తప్పితే వేరే వాటి మీద ఉండకూడదు అని చెప్పి ఇచ్చినవి. మేజర్గా ఈ పథకం పెట్టడానికి కారణం స్కూల్కి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, లిటరసీ పెంచడం కోసం. రెండోది ఏంటి తెలుసా, కాంబాట్ క్లాస్ రూమ్ హంగర్. అంటే ఒక విద్యార్థి క్లాస్కి వచ్చిన తర్వాత పాఠాల మీద ఫోకస్ చేయాలి తప్పితే వాడి కడుపు మీద కాదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించిన ఒక పూట అన్నం పెట్టలేని స్థితిలో ఉన్న టైంలో, సో వాళ్ళందరూ స్కూల్కి వచ్చి ఇంకా వాళ్ళు ఖాళీ కడుపుతో వచ్చి, మధ్యాహ్నం ఖాళీ కడుపుతో ఉండి, సాయంత్రం అలాగే ఉండి, వాళ్ళంతా ఆకలితో అలమటిస్తుంటే పెద్దవాళ్ళు కూడా కాదు, పిల్లలు వాళ్ళు చదువు మీద ఎలాంటి ధ్యాస పెడతారు? అందుకోసం చెప్పి ఈ క్లాస్ రూమ్ హంగర్ని ఫైట్ చేయడం కోసం పెట్టిందే ఇది. సో దట్ అంటే వాళ్ళకి ఒక హాట్ మీల్ ఇచ్చి వాళ్ళ కడుపు నింపితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీద ఉంటుందని చెప్పి. నెక్స్ట్ వచ్చేపాటికి ఇంప్రూవ్ న్యూట్రిషనల్ స్టేటస్. మీకు తెలుసో లేదో, న్యూట్రిషనల్ పిల్లల్లో ఎస్పెషల్లీ న్యూట్రిషన్స్తో మనం చూసుకుంటే మనం ఎంత తక్కువలో అంటే 125 కంట్రీస్లో మన ర్యాంక్ ఎంత తెలుసా? 111. ఆ ప్లేస్లో ఉన్నాం. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అయిపోతుంది, ఇండియా హార్ట్ డిసీజెస్ క్యాపిటల్ అయిపోతుంది. పిల్లలు న్యూట్రిషన్స్ చూసుకుంటే అసలు ఎక్కడున్నాం మనం? ఎంతో వెనకబడి ఉన్నాం. గవర్నమెంట్ నుంచి సండే హోయా మండే, రోజుకా వన్డే అని చెప్పి యాడ్స్, ఫ్రీ యాడ్స్ ఇవన్నీ రన్ చేసి ఎవ్రీడే గుడ్డి తినాలని రన్ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా స్టిల్ మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్లో ఈ న్యూట్రిషన్ లోపాలు ఉన్నాయి. దాన్ని ఇంక్రీజ్ చేయాలి. కనీసం 200 రోజులైనా భోజనం పెట్టాలి, కనీసం అరౌండ్ 450 కిలో క్యాలరీస్ ఉండేలాగా ఫుడ్ పెట్టాలి అని చెప్పి మన గవర్నమెంట్ పూనుకొని వారానికి గుడ్డు చొప్పున 5 రోజులకి 5 గుడ్లు, శనివారం రాగి మాల్ట్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం రాగి మాల్ట్ ఇస్తుంది, దానికి ఇంకొక స్టోరీ ఉంది, దానికి అది వేరే స్టోరీ. బట్ ఇది ఎందుకు ఇస్తున్నారు? ఆ గడిది గుడ్డ అన్నదానికి రీజన్ ఏంటంటే ఈ న్యూట్రిషన్ లోపాలు లేకుండా చూసుకోవటం కోసం. పిల్లలు ఏదో వస్తున్నారు, మనం ఏదో ఫుడ్ పెట్టాం, 4 మెతుకులు పెట్టాం, పులిహార పెట్టాం, ఏదో అన్నం పెట్టాం, పప్పు పెట్టాం, తినేసి వెళ్ళిపోయారని కాకుండా అలాంటి న్యూట్రిషన్ లోపాలు కూడా ఉండకూడదు. వాళ్ళు సరిగ్గా ఎదగాలి. వాళ్ళు ఎదిగే టైంలో మంచి భోజనం పెట్టాలి. భోజనం పెడుతున్నామని ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఆ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. చాలా క్యాజువల్గా అనేసారనిపించింది, గడిది గుడ్డ అది ఇది అని చెప్పి. నాకు అక్కడ చాలా బాధగా అనిపించింది. ఉద్దేశం మీలో కొంతమంది చెప్పొచ్చు, ఆయన ఉద్దేశం అది అని చెప్పి. ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, బట్ కన్వే చేసింది మాత్రం ఖచ్చితంగా రాంగే. సరేనా? ఈ స్కూల్ బెల్ట్లు ఎన్ని ఎందుకు ఇస్తారని చెప్పా. వాళ్ళు ఏదో పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కి కూర్చుంటారని కాదు. వాళ్ళ ధ్యాస కంపారిజన్లోకి వెళ్లకుండా
అరే వాడేంటి అంత మంచి బట్టలు కొనుక్కొచ్చి చేసుకున్నాడు, మనం ఏంటి చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాను కంపారిజన్ లేకుండా అందరు పిల్లలకి 2 జతలు యూనిఫామ్ ఇస్తే అందరూ మంచిగా వేసుకొని వస్తారు, అందరూ నీట్గా ఉంటారు, అందరూ ఇలాంటి కంపారిజన్స్ లేకుండా చక్కగా కూర్చొని క్లాస్ రూమ్ మీద ఫోకస్ చేస్తారని. అంతే చెప్తే వాళ్ళు పెళ్లి కొడుకుల్లో రెడీ అయ్యి మంచం మీద కూర్చుంటారు కదా, చాలా తప్పు మాట్లాడారు అనిపించింది. అది కూడా నాకు ఇన్ఫ్యాక్ట్ బాధగా అనిపించింది ఈ మాటలో. నేను ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన మీద మనం వీడియో చేయటం ఏంటి? ఆయన అనుభవం ఎంత, మన వయసు అంతా, బట్ స్టిల్ తప్పు మాట్లాడారు కాబట్టి తప్పు పట్టాలి అది ఎవరైనా సరే. నెక్స్ట్ రెడ్యూస్ డ్రాప్ అవుట్స్. ఇవన్నీ చేయటం వల్ల, ఇలాంటి ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, ఒక ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేయడం వల్ల పేరెంట్స్కి ఏంటంటే ఒక బర్డెన్ అనేది, అంటే పిల్లలకి ఏదో ఫుడ్ పెట్టాలి, మనం పుస్తకాలు కొనాలి, ఎన్ని ఆలోచనలు తీరిపోయి ఒక ఫ్రీగా చదువుకుంటున్నాడు, మనకేం పెద్ద ఖర్చు లేదనుకొని అట్లీస్ట్ వాళ్ళు స్కూల్ మానిపించకుండా ఏదో పనిలో పెట్టేయకుండా ఇట్లా ఎంకరేజ్ చేస్తారు. సో డ్రాప్ అవుట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయని చెప్పి దానికోసం ఎంకరేజ్ చేస్తున్నారు. 8th వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్నట్టుంది, 9th 10th వాటి తర్వాత నుంచి స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకున్నట్టు కూడా ఉన్నాయి. అందుకని త్రూఅవుట్ ఆల్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో. దీని వెనకాల ఈ మ్యాండేట్, ఈ స్కీమ్ వెనకాల ఇంకొక ఇది కూడా ఉంది. అదేంటి తెలుసా? ఇది మనం పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసాం. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది చూడండి. ప్రమోటింగ్ సోషల్ ఈక్విటీ. వీళ్ళందరూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని మతాలకు సంబంధించిన పిల్లలందరూ వరుసగా ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఒకే రకమైన ఫుడ్ అందరూ కలిసి తింటున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఈ కులాలు మతాల అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో అవి బద్దలైపోయే అవకాశం ఉంది. అలాంటి గోడలే క్రియేట్ అవ్వని పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకొని ఎవరి దాన్ని తింటుంటే ఒకటి ఫుడ్ ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు, ఒకటికి అసలు బాక్సే రాకపోవచ్చు, ఎవడు బట్టలు కొనుక్కుంటే ఒకటి మంచి బట్టలు ఎవ్రీ ఇయర్ మంచి యూనిఫామ్ కొనుక్కోవచ్చు, ఒకటి మంచి యూనిఫామ్ కొనుక్కోపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఆ ఈక్విటీని పెంచడం కోసమే అందరు పిల్లల్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తా, అందరి బాధ్యత తీసుకుంది వాళ్ళు. ఏదో ఒకరికి ఇచ్చి ఒక క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అగైన్ ఒక క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వకుండా అలా కాకుండా అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎంపవరింగ్ ఉమెన్. ఈ పాయింట్ కూడా చాలామంది ఆలోచించుంటారు. ఆల్మోస్ట్ త్రూఅవుట్ అవర్ కంట్రీ 25 lakh పీపుల్, కుక్స్ కానీ వాళ్ళకి హెల్పర్ కానీ, ఇందులో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఉమెన్. వాళ్ళు ఈ మిడ్ డే మీల్ కింద వర్క్ చేస్తున్న వాళ్ళు, వండి పెట్టడం కానీ, సర్వ్ చేయడం కానీ, అసిస్టెంట్లకు పనిచేయటం కానీ, ఇదంతా. సో ఇది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసింది. 25 లక్షలు ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్. నెక్స్ట్ జెండర్ పారిటీ. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ స్పెసిఫికల్లీ ఎంకరేజెస్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్. ముఖ్యంగా అమ్మాయిలు ఇంటి పనులు చేయాలి, అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి, అమ్మాయిలు ఇళ్ళకి అంకితం అని కాకుండా స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవచ్చు. సో మీకేం ఇది ఉండదు, మీకు భారం కూడా తగ్గిద్ది. అలాంటి పాయింట్స్ పేరెంట్స్ మైండ్స్లో ఇంజెక్ట్ చేసి మరి పిల్లల్ని ఎంకరేజ్ చేసి అమ్మాయిలు తీసుకొస్తున్నారు. ఇలాగా ఈ స్కీమ్ వెనకాల చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్గా ఒక మిడ్ డే మీల్ పెడుతున్నారు అని కాదు. మేబీ ఆయన ఉద్దేశం అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏదో గవర్నమెంట్ స్కీము దాన్ని తీసేస్తే అది కాదు, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదవుతుందో దాన్ని ఫాలో అవ్వాలి, కానీ ఈ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని తీసేయాలి అని కంపేర్ చేసుకుని మిగతా స్కీమ్స్లో కంపేర్ చేసుకునే స్కీమ్ కాదు ఇది. గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లల్లో మెజారిటీ ఆఫ్ దమ్ చాలా అంటే చాలా పూర్ పిల్లలు. కనీసం కొన్ని సిచ్యువేషన్స్లో మా అన్నయ్య చెప్తూ ఉండేవాడు, వాళ్ళకి మాట్లాడటం కూడా రాదు, వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉంటారు, ఏది పడితే అది మాట్లాడతారు. కొంతమంది ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు బూతులు మాట్లాడుంటారు. వాళ్ళని డీల్ చేయటం కానీ, వాళ్ళకి సంస్కారం నేర్పించడం కానీ ఇవన్నీ చాలా ఈజీగా జరగవు. ఇలాంటి ఒక ప్రోగ్రాం అందరితో కలిపి కూర్చొని తింటాం, అందరికీ ఒకేలాంటి భోజనం, అందరికీ ఒకేలాంటి బట్టలు ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో కొన్ని ఏవైతే అసమానతలు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళలో మనందరం ఈక్వల్, మనందరం ఒకటే. చిన్నప్పటి నుంచి కొన్ని ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో అయినా సరే మళ్ళీ ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు వాళ్ళు బాగా వచ్చి వీళ్ళు బాగాలేక అవన్నీ లేకుండా ఒక ప్రాపర్ ఒక ఈక్విటీ అనే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. చాలామంది పర్టికులర్గా ఈ అంశం మీద అయితే ఆయనకి పురాణాలు తెలిసి ఉండొచ్చు, ఇతిహాసాలు తెలిసి ఉండొచ్చు అని తెలిసి ఉండొచ్చు, కానీ ఈ పర్టికులర్ విషయం మీద మిడ్ డే మీల్స్ మీద గురువు గారికి సరైన అవగాహన లేదనిపించింది నాకు. అందుకని ఇలా నోరు జారారు. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. మన సమాజం ఎలా ఉంటుందంటే మనం 100 రైట్లు చేయని ఎవడు దాన్ని పట్టుకొని పొగడడు మ్యాక్సిమం, ఇంక్లూడింగ్ మీ, ఎవరైనా సరే. కానీ ఒక తప్పు చేస్తే మాత్రం అందరూ పాయింట్అవుట్ చేస్తారు. సొసైటీ అలాగే ఉంది. కానీ ఈ పాయింట్అవుట్ చేయడంలో కూడా స్టిల్ ఓకే, నేను చేస్తాను, అందరూ చేస్తారు. కానీ కొన్ని వీడియోలు నేను చూశాను కొంతమందివి మరీ చెలరేగిపోయి, మరీ దారుణంగా, మరీ బూతులు, అవగాహన చేయటం అంత అవసరం లేదు. ఎవరైనా సరే ఇక్కడ మనుషులే. ఎవడైనా పర్ఫెక్ట్ ఉంటాడా? ఎవడు పర్ఫెక్ట్ ఉండడు. ఎవడు బలహీనతలు ఆడుకుంటాయి, ఎవరి బ్యాడ్ మూమెంట్స్ ఆడుకుంటాయి. సమ్టైమ్స్ నోరు స్లిప్ అయ్యే వాళ్ళు ఉంటారు, స్లిప్ అవుతారు.
దాన్ని పట్టుకొని మనం అంత లాగేసి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంతకుముందు పెద్ద యూట్యూబర్ ఇదైనప్పుడే మనం కొంతమంది దాన్ని వదిలేసిన వాళ్ళం. సో మరి కొన్ని చూశాను చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అంత ఆయన డిజర్వ్ చేయరు, అంత నిజంగా అంత ఇచ్చేయాల్సిన నెసిటీ లేదు. సరే, ఇప్పుడు ఇంకొక మేజర్ పాయింట్ మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు మ్యాండేట్ వచ్చింది 2021లో, ఇప్పటికీ 25 సంవత్సరాలు అయింది. మనం మాట్లాడుకోవాల్సింది ఉంటే, మనం చర్చించుకోవాల్సింది ఉంటే, ఈ పాయింట్ని ఒకవేళ ఆయన ఈ ఉద్దేశంతో కనుక, నేను అనుకున్న ఉద్దేశంతో కనుక గురువుగారు అనుకుని ఉంటే పెట్టాల్సిన విధానం ఏంటంటే ఇది. ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మనం స్టిల్ గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నామంటే ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయినట్ట, ప్రజలు ఫెయిల్ అయినట్ట? ఎవరు ఫెయిల్ అయినట్టు? 25 సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో పేదవాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరం ఉండే ఒక మ్యాండేట్ హామీ ఏంటి అంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామని. ప్రతి గవర్నమెంట్ వస్తుంది, మీరు 2 లక్షలు ఇల్లు కట్టించాం, 3 లక్షలు ఇల్లు కట్టించాం, ఆ ఇల్లు కట్టించాం, ఈ ఇల్లు కట్టించాం, డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు అని చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం పేదలకు ఇల్లు కడతానే ఉన్నారు, ప్రతి సంవత్సరం మళ్ళీ పేదలు వస్తానే ఉన్నారు. ఎవ్రీ టైం ఇది రిపీట్ లూప్లో వెళ్తానే ఉంది. మరి ఆ ఇల్లు కట్టి నీళ్ళు కూలిపోతున్నాయా, ఆ కట్టి నీళ్ళు వాళ్ళు అమ్మేసుకుంటున్నారా, రాజకీయ నాయకులు తొక్కేస్తున్నారా, వీళ్ళు కేవలం పేపర్ల మీద ఆ పాయింట్స్ ఉంటున్నాయి, నిజంగా పేదవాడికి ఇల్లు అందట్లేదా అన్నది ఎవరికి తెలియదు. పేదలు మాత్రం ఉంటానే ఉన్నారు, పేదలు ఉంటానే ఉన్నారు, వైట్ రేషన్ కార్డులు ఉంటానే ఉన్నాయి, ఈ మిడ్ డే మీల్స్ ఉంటానే ఉన్నాయి. 25 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదవారు ఉన్నందుకు మనం నిజం చెప్పాలంటే సిగ్గుపడాలి. గవర్నమెంట్స్ తప్పుపట్టాలా, ప్రజలను తప్పుపట్టాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ ఫెయిల్ అయినట్టే. ప్రజల్ని ఎంపవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాలకి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మారుతూ వచ్చినాయి, బట్ స్టిల్ పేదవాడిగానే ఉన్నాడు. మినిమంగా ఒక కుటుంబం 5 నుంచి 7 లక్షలు ప్రతి సంవత్సరం ఎర్న్ చేయలేని సిచ్యువేషన్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. నన్ను అడిగితే ఈ పార్టీకి ఎయిదర్ మన వైట్ రేషన్ కార్డు స్టేటస్ 2 లక్షల తలసరి ఆదాయం నుంచి 7 లక్షలకైనా మారాలి, లేదంటే వైట్ రేషన్ కార్డు ఉండని స్థితిలో అయినా ఉండాలి. ఇప్పటికీ ఉన్నాయంటే ఎవరిది తప్పు? ఖచ్చితంగా మొత్తం ప్రభుత్వాన్ని తప్పను, ప్రజలది కూడా. ఎలా ఉన్నారంటే పేదవారికి ఉండిపోవడానికి రీజన్ వాళ్ళ అలవాట్లు కూడా. పెట్టండి, బ్యాడ్ హ్యాబిట్స్కి ఆధార్ కార్డు లింక్ చేసి ఆల్కహాల్ ఇవన్నీ పర్చేస్ చేసేటప్పుడు వైట్ రేషన్ కార్డు తీసేస్తామని పెట్టండి. అక్కడ ఖర్చు అయిపోతున్నాయేమో, బట్ పెట్టరు. ఎందుకంటే అట్నుంచి మనీ తెచ్చుకొని ఇటు ఖర్చు పెట్టేయాలి. ఆ పేదవాడు అట్టగా ఉండాలి, ఆ డబ్బులు ఇటు రావాలి, ఇట్లా వెల్ఫేర్ స్కీమ్కి మళ్ళీ అడిగించి 200 తీసుకోవాలి, 150 ఇచ్చేయాలి, 200 తీసుకోవాలి, 150 ఇచ్చేయాలి. అందుకని మెజారిటీ ప్రభుత్వాన్ని తప్పుపడతా, మైనారిటీ జనాలను తప్పుపడతా, ప్రజలను తప్పుపడతా. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టినందుకు మనం సిగ్గుపడాలి, ప్రభుత్వాలు సిగ్గుపడాలి, ప్రజల్ని ఎంపవర్ చేయనందుకు. గురువుగారు ఏమైనా ఈ ఉద్దేశంతో మాట్లాడుంటే మాత్రం అది అల్టిమేట్గా డిఫరెంట్ పాయింట్ అయ్యి ఉండేది. బట్ ఆయన వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రాంగే. గుడ్డు గాడిది గుడ్డు అని కానీ, వెళ్ళి పెళ్లి కొడుకులా కూర్చుంటాడని కానీ, అల్టిమేట్గా అది లోయర్ పీపుల్ని క్రిటిసైజ్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో తప్పు మాట్లాడారు. అది ఏ ఉద్దేశం, ఎప్పుడు ఏ సభలో ఎప్పుడు మాట్లాడినా ఆ పర్టికులర్ మాటలైతే మాత్రం ఖచ్చితంగా రాంగే. దాన్ని మాత్రం ఎవరైనా సపోర్ట్ చేశారు. ఈవెన్ గురువు గారిని బాగా అభిమానించారు కూడా ఆ మాటలు అయితే మాత్రం సపోర్ట్ చేయలేరు. అట్ ద సేమ్ టైం ఆయన చేసిందని మనం తప్పు పట్టచ్చు, బట్ మనం ఇంకా ఇదైపోయి ఇంకా దారుణంగా కొంతమంది మాట్లాడతారు. అలా మాట్లాడాల్సిన నెసిటీ కూడా లేదు. సో నా ఒపీనియన్ అయితే ఇది. దీని మీద మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మనం స్పెసిఫికల్లీ గవర్నమెంట్ ఈ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడుకున్న మాటలు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. వాటి మీద కూడా మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.